మత్తయి సువార్త 27:50-51లో యేసు ప్రభువారు ప్రాణం పెట్టినప్పుడు అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను అని రాయబడి ఉంది. తెర చినగటము అంటే అతి పరిశుద్ధ స్థలానికి తెర అడ్డుగా ఉండేది. అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శించేవాడు. యేసు అనే మన ప్రధాన యాజకుడు తన ఏకబలి అర్పణ ద్వారా అడ్డు తెరను తెంచేసి దేవుని సన్నిధికి అందరూ వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిచాడు. యోహాను సువార్త 19:34లో బల్లెంతో బర్రెంకలలో పొడిసిన సైనికునికి ఒక కన్ను కనిపించదు. బల్లెంతో పొడిచినప్పుడు రక్తపు చుక్కలు ఎగిరి కన్ను మీద పడి సైనికుడు బాగుపడ్డాడు. ప్రభువుకి నీరు రక్తం కారిందంటే చనిపోయిన 8 నిమిషాలకే రక్తం సప్లై ఆగిపోయింది. కానీ ప్రభువుకి గుండె పగలటం వల్ల రక్తము నీరు కలిసి వచ్చాయి. రక్తము ప్రాయశ్చిత్తానికి గుర్తుగాను, నీరు ఆయన ఇచ్చే జీవజలానికి గుర్తుగాను ఉంది. శిలువ మరణం తర్వాత వర్షం వచ్చి ఆ నీళ్లతో యేసు ప్రభు రక్తం కొట్టుకొని పోగా ఆ కలవరి కొండ కింద ఉన్న కుష్టి రోగుల మీద పడినప్పుడు ఆ నీళ్లు ముట్టిన కుష్టి రోగులు ఎందరో బాగుపడ్డారు. రోమా సైనికులు రక్తసిక్తమైన ప్రభు శరీరాన్ని దించి మరియమ్మ ఒడిలో పెట్టారు. అందమైన పసిబిడ్డను మోసిన ఆమె ఒడి ప్రభువుని పరిస్థితుల్లో చూసి ఆమె హృదయం చాలా గాయపడింది. లూకా సువార్త 2:35లో మీ హృదయంలో ఖడ్గము దూసుకొని పోతుందని సిమియోను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అరిమతయి యోసేపు 14 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు తెల్లని వస్త్రం తెచ్చాడు. నికోదేము అనే పరిసయ్యుడు ఆయనకి సహకరించాడు. యేసును ఉంచిన సమాధి అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి. ఆ సమాధి ప్రభుకి బహుమానంగా ఇచ్చాడు. నేడు ఖాళీ సమాధిగా ఉన్న ఆ సమాధి సాక్ష్యం ఇస్తున్నది యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడు అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి ప్రోత్సహించండి.